టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి అల్లు అరవింద్ ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి మెగా ఫ్యామిలీగానే పరిగణిస్తుంటారు. కానీ ఇటీవల రెండు ఫ్యామిలీస్ మధ్య దూరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెగా నీడ నుంచి అల్లు ఫ్యామిలీ బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అల్లు అర్జున్ అల్లు అరవింద్ రియాక్షన్స్ చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. పుష్ప 2 వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ఏపీ ఎన్నికల్లో మామయ్య అయిన పవన్ కళ్యాణ్ జనసేనకి సపోర్ట్ చేయకుండా వైసీపీకి చెందిన నాయకుడికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి. పుష్ప 2 సినిమా సమయానికి అవి పీక్స్ లోకి వచ్చేశాయి. బన్నీ వివాదంలో ఇరుక్కున్నప్పుడు దీనిపై కూడా చర్చ కూడా నడిచింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ ఇంకా మెగా హీరోగానే ఉండిపోవడానికి ఇష్టపడడం లేదు అని అల్లు బ్రాండ్ ని పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. దీనికి మరింత ఆజ్యం పోశారు నిర్మాత బన్నీ నాన్న అల్లు అరవింద్. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరుత యావరేజ్ మూవీ అన్నారు. అలాగే రామ్ చరణ్ కోసం తాను రిస్క్ చేసి మగధిర నిర్మించాను అన్నారు. తండెల్ ఈవెంట్లో దిల్ రాజుని సంబోధిస్తూ ఒక మూవీని పడేసి మరో మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టాడని కాస్త సెటరికల్ గా రియాక్ట్ అయ్యారు. అది పెద్ద రచ్చ అయింది. మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. దీనిపై ఆ మధ్య రియాక్ట్ అయ్యేందుకు ఆసక్తి చూపించలేదు, నో కామెంట్ అంటూ వదిలేశారు. కానీ ఆ ప్రభావం తండెల్ సినిమాపై గట్టిగా పడింది. సినిమాకి మెగా ఫ్యాన్స్ ఆదరణ కరువైందని తెలుస్తోంది. కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తగ్గారు అల్లు అరవింద్. ఆయన సోమవారం పైరసీ గురించి మాట్లాడుతూ చరణ్ ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు అని, తనకున్న ఏకైక మీనల్లుడు చరణ్, ఆయనకున్న ఏకైక మీనమామ నేను అని తెలిపారు అల్లు అరవింద్. అయితే ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ కి క్షమాపణ అంటూ అల్లు అరవింద్ సంబోధించడం మరింత రచ్చగా మారింది. అల్లు చిరు ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీనే కదా, మళ్లీ మెగా ఫ్యామిలీ ఏంటి అనేది కొత్తగా ప్రశ్నించగా కొత్త అనుమానాలకు తావిస్తుంది అంటున్నారు నెటిజన్లు. అల్లు అరవింద్ కూడా అల్లు వేరు మెగా వేరు అనే విషయాన్ని చెప్పకనే చెప్పారని, మెగా బంధం తెంచుకున్నట్టే కనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది. అల్లు అరవింద్ ఈ క్షమాపణకి కూడా ఒక కారణం ఉంది. ఆదివారం లైలా ఈవెంట్లో చిరంజీవి పుష్ప 2 గురించి మాట్లాడారు. పుష్ప 2 బ్లాక్ బాస్టర్ అయిందని, అందుకు తాను సంతోషిస్తాను అని, అదే సమయంలో తన ఫ్యామిలీలో హిట్ పడితే తాను గర్వపడతాను అని చెప్పారు. అంటే అల్లు వారిని కూడా ఆయన తన ఫ్యామిలీ లాగానే పరిగణించారు. పుష్ప 2కి ఎలివేషన్ ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ సినిమాల విషయంలో తాను చేసిన కామెంట్స్ కి క్షమాపణ చెప్పారని కూడా అర్థమవుతోంది. ఇక దిల్ రాజు ముందు అన్ని కామెంట్స్ కి ఆయన క్లారిటీ ఇచ్చారు. చిరుత యావరేజ్ అనే దానికి రియాక్ట్ కాలేదు. ఇది తనకి ఎమోషనల్ కి సంబంధించిన విషయమని, దీన్ని పక్కదారి పట్టించొద్దు అని అల్లు అరవింద్ చెప్పడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఉంది అనేది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. మెగా నీడ నుంచి బయటికి రావాలని అల్లు ఫ్యామిలీ ప్రయత్నిస్తుందనే విషయం కూడా అర్థమవుతుంది. ఇక మరి ఇందులో నిజమెంతో అనేది చూడాలి. ఏదేమైనా సందర్భంలో రెండు కుటుంబాలు కలిస్తే ఈ రూమర్స్ కి చెక్ పెట్టే అవకాశం ఉంది.